మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? బాగున్నారు కదా? మన ప్రభు ఉదయకాల సమయం అంతా కూడా కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఉదయకాల సమయంలో ప్రియులారా, మన వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాము కదా. లేవి కాండము 11వ అధ్యాయము 44వ వచనం. లేవి కాండములో నుంచి 11వ అధ్యాయము 44వ వచనం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునవలెను. దేవుని నామమునకు మహిమ కలిగిన గాక. ఈ యొక్క 2026 సంవత్సరంలో మన కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఫలభరితంగా ఉండాలంటే, మన కుటుంబం దీవించబడాలంటే, మన బిడ్డలు ఆశీర్వదించబడాలంటే, చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ, వ్యాపారంలోనూ, సమస్తంలో ఈరోజు మనము 2026లో ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే పరిశుద్ధమైనటువంటి జీవితం మనం జీవించాలి. 2025 సంవత్సరంలో ఏమి చేసినావో అదంతా విడిచిపెట్టేసాయి. నువ్వు మారలేదేమో, నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోలేమో. ఈ 2026లో పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించాలి. మనం ఫలించాలంటే 2026లో ఒక 5 విషయాలు ఖచ్చితంగా మనం పాటించాలి. అందులో మొదటిది మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడం. ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడం అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనములో ఆదియందు భూమి ఆకాశములను దేవుడు సృజించెను. చూడండి, సృష్టి అంతా కూడా మొదట దేవునితోనే ప్రారంభమైంది. సృష్టి అంతా కూడా దేనితో ప్రారంభమైంది? మొదట దేవునితో ప్రారంభమైంది. ఈరోజు ఈ యొక్క దినము చూడండి, దేవునితోనే ఈ దినము ప్రారంభం అవ్వాలి మన జీవితం. హల్లెలూయా. ఈ దినము దేవునితోనే ప్రారంభం అవ్వాలి మొదటగా. అంటే మనము పెందలగడ వేకుజామున లేచి మొట్టమొదటిగా దేవునికి సమయం ఇవ్వాలి, ప్రార్థన చేయాలి. అంటే మనము పెందలగడని లేవడం నేర్చుకోవాలి. కనీసం ఒక 5 గంటల లోపు లేచి ప్రార్థించడం మనము దేవునికి నేర్చుకోవాలి. మొదటి సమయం దేవునికి ఇవ్వాలన్నమాట. ఆ దినము దేవునితోనే ప్రారంభించాలి. సృష్టి అంతా కూడా దేవునితో ప్రారంభమైంది కాబట్టి దేశాన్ని దేవుడు బహుగా దీవించినట్లు మనం చూస్తున్నాం అనమాట. కాబట్టి ఈరోజు మనం ఫలభరితంగా మన కుటుంబం దీవించబడాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొదటి ఈ దినము దేవునితోనే ప్రారంభించాలి. మరి దేవుడు యేసు ప్రభు చూడండి, ఆయన మార్కు సువార్తలో 1వ అధ్యాయము 35వ వచనంలో ఆయన పెందలకడని లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చూసారా, ప్రభు మరి ఎంత గొప్పవాడు. ఆయన ఎంత బిజీగా ఉంటాడంటే చూడండి, ఆయనకి సమయమే ఉండదు. అంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన పెందలకడని లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడంటండి. ప్రార్థన చేయడానికి ఒక దైవ సేవకుడు అంట చూడండి, స్థలం లేక ఇప్పుడు ప్రభు అరణ్యం వెలగి ఒంటరిగా వెళ్ళి ఎక్కడైతే ప్రార్థన చేశాడో ఒక దైవ సేవకుడు మరి చూడండి, టాయిలెట్లు బాత్రూమ్ నుండికి వెళ్ళి ఆ చక్కగా క్లీన్ చేసుకొని మరి స్థలం లేక అక్కడే మరి మోకరించి ప్రార్థన చేశాడు అంటే వేకుజామున లేసి. ఆయన యొక్క సేవ ఇప్పుడు అత్యధికంగా ఆశీర్వదించబడడం మనం చూస్తున్నారు కొన్ని లక్షల మందితో. అలాగని జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే చూడండి, మన ప్రభువుకి చూడండి అరణ్యానికి ఎందుకు వెళ్ళాడంటే చూడండి, నక్కలకు బొరియలు ఉన్నవి, పక్షులకు గూడులు ఉన్నవి, మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదని చెప్తుంది దేవుని లేఖనాలు. హల్లెలూయా. చూసారా, ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయనకు స్థలం వాల్చుకోవడానికి కూడా స్థలం లేదు కాబట్టి ఆయన చూడండి ఎంత బిజీగా ఉన్నప్పటికీ అరణ్యానికి వెళ్ళి ఆయనకి చూడండి ఏకాంతంగా ప్రార్థించేవాడు. వేకుజామున పెద్దలకని లేచాడంట. ఆయన ఇంకా చీకటి ఉండగా లేచి ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చుండెను. హల్లెలూయా. చూడండి, ఈరోజు మనం ఆఫీస్కి వెళ్ళి వచ్చేసామంటే చాలా టైర్డ్ అయిపోయిందని మన ఇష్టానుసారంగా 12 గంటల దాకా పనుకొంచాం అన్నమాట. అలాగ పనుకోవడం ద్వారా మన కుటుంబాల్లో చూడండి లేమినేది ప్రవాహం అని కొట్టుకొని వస్తుందంట మన కుటుంబానికి, దరిద్రం. వేకుజామున లేవడము మనం నేర్చుకోవాలి. మన దేవుడు చూడండి ఎంత బిజీ పర్సన్ ఆయన చూడండి, అయినప్పటికీ పెందలకడ లేచేవాడు. ఈరోజు ఎంత గొప్ప వ్యక్తి అయినా ఉండొచ్చు, ఎంత గొప్ప వ్యాపారం అయినా ఉండొచ్చు నీకు, ఎందుకు మరి ఉద్యోగంలో ఎంత బిజీగా ఉండొచ్చు, నువ్వు వ్యాపారంలో ఎంత బిజీగా ఉండొచ్చు, నువ్వు గొప్ప మరి బిజినెస్ మైన ఆయా ప్రాంతాల్లో నీకు బిజినెస్లు ఉండొచ్చు, నువ్వు చాలా బిజీ పర్సన్ అయి ఉండొచ్చు. అయినా కూడా నీ ఆత్మీయ జీవితాన్ని మాత్రము
దేవునితో ప్రారంభించాలి. హల్లెలూయా. దేవునితో ప్రారంభించాలి. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. నెంబర్ 1 మొదటిగా ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకోవడమో నేర్చుకోవాలన్నమాట. స్త్రీలు, పిల్లలు, నేను ఎంత బిజీగా ఉంటాను, పొద్దున్న లేచి అనేక పనులు చేయాలి, పనులు చేసే వాళ్ళు ఎవరు లేరని బిజీగా ఉంటున్నావేమో. ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోకుండా నువ్వెంత బిజీగా ఉన్నా కానీ అది దేనికి పనికిరి అనేది అనమాట ఆ పనులన్నీ కూడా. హల్లెలూయా. కాబట్టి నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. ఇవన్నీ పనులను కానీ పక్కన పెట్టి ఈ దినము దేవునితో నువ్వు ప్రారంభించాలి. హల్లెలూయా. ఆ దినమంతా కూడా ఆనందకరంగా గడపగలుగుతావు, సంతోషంగా. 2020లో ఆ అలవాటు నేర్చుకుంటుందామా? ఈరోజు మనం క్రైస్తవులు అంట. మరి చూడండి, క్రైస్తవులు అంటే క్రీస్తుతో కూడా సంబంధం కలిగి ఉండాలి. మనం క్రీస్తు యొక్క దేవుని యొక్క అలవాట్లు మనం నేర్చుకోవాలి. ఆయన క్రీస్తును పాటించేవారే క్రైస్తవులు. నిజంగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆయన అలవాటు మనలో ఉండాలి. ఆయన అలవాట్లు మనం నేర్చుకోవాలి. ఆయన పెద్దల కల్లా లేచి ప్రార్థించేవాడు యేసు ప్రభు. ఆయన గొప్ప మరి సేవకులు అందరికల్లా ఆయన ఎంత గొప్ప బిజీగా ఉంటాడో. మరి ఈరోజు సేవకులు కూడా చూడండి ఎంత బిజీగా ఉంటామని ప్రార్థన చేయకుండా నిద్రపోయే వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు కదా. కానీ ఈరోజు ఎంత బిజీ పర్సన్ మన ప్రభు కన్నా మరి గొప్పవారా మనము? ఆయన పెద్దరికల్ని చేసి ప్రార్థించి చూడండి ఎంత గొప్ప దేవుడు ఆయన. చూడండి ఈరోజు అన్ని నమ్మలకని ఉన్నతమైన పరిణామంగా ఉంచబడినటువంటి దేవుడుగా ఆయన ఏర్పరచబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో చూడండి, మొదటిగా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. రెండవగా నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉండాలి. మూడవదిగా వాక్య ధ్యానం, ప్రతిరోజు వాక్యాన్ని చదవ నేర్చుకోవాలి. నాలుగవదిగా నీ కుటుంబం అంతా చేరి కుటుంబంతో నీకు కుటుంబ ప్రార్థన చేయాలి. ఐదవదిగా చూడండి సంఘంతో సహవాసం కలిగి ఉండాలి. మనకు తప్పుగా మన దేవుని మందిరానికి వెళ్ళడం నేర్చుకోవాలి. ఎన్ని పనులు ఉన్నా కానీ ఆదివారము అది ఆశీర్వాదకరమైనటువంటి దినం కాబట్టి మరి ఆదివారం అంటే ఏడో రోజుకి మరి అర్థం ఏంటి? సంపూర్ణ సంఖ్య 7 ఏంటి చెప్పండి? పరిపూర్ణమైన సంఖ్య, సంపూర్ణమైన సంఖ్య. నీ పరిపూర్ణమైన జీవితం దేవునికి మనం సమర్పించుకున్నామంటే 2026లో ఆశీర్వాదకరంగా మనం ఉంటాం అన్నమాట. సంపూర్ణంగా దేవునికి మనం సమర్పించుకున్నామంటే ఆ యొక్క 2020 అంతా కూడా మనము ఆశీర్వాదకరంగా మన జీవితాల్లో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఐదవదిగా చూడండి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకున్న దాన్ని బట్టి మనము దేవుని కానుకలు సమర్పించడం కూడా మనం నేర్చుకోవాలి. ఇవుడు మీకు ఇవ్వబడును అన్నాడు దేవుడు. అలాగా మనకున్న దాన్ని బట్టే, మన పరిస్థితిని బట్టే 10 రూపాయలు ఉందా, 1 రూపాయి దేవునికి ఇవ్వడం నేర్చుకో. 100 రూపాయలు ఉందా, 10 రూపాయలు ఇవ్వడం నేర్చుకో. నీ లేమిలోనే నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు మరి ఎంత మరి నీ ఇష్టం అంతే మన ఇష్టానుసారంగా దేవునికి మనము ఇవ్వడం నేర్చుకుంటే ఖచ్చితంగా మన లేవును కొట్టివేసి 2026 సంవత్సరంలో ఆశీర్వాదకరంగా మన కుటుంబాలు దేవుడు దీవించబోతున్నాడు. ఈ 5 విషయాల్లో మనం ఖచ్చితంగా జీవించడం నేర్చుకోవాలన్నమాట. దేవునితో సంబంధం, రెండవదిగా వాక్య ధ్యానం, మూడవదిగా చూడండి మన కుటుంబంగా కూడి ప్రార్థన చేయడము, నాలుగవదిగా సంఘం యొక్క సేవ క్షేమం, మనం సంఘంలో సహవాసం కలిగి ఉండాలి. ఐదవదిగా మన కానుకలు ఇచ్చే విషయంలో కూడా మనం జాగ్రత్తలో పాటించాలి. మనం చూడండి, తగిన దానికన్నా మనం తక్కువ ఇచ్చి లేమిని సంపాదించుకోకూడదు, దరిద్రం కాకూడదు. మనకున్న దాన్ని బట్టి నాకున్నది ఇంత అని చెప్పి మనం మనపూర్వకంగా ఇవ్వడం మనం నేర్చుకున్నామంటే మన కుటుంబంలో ఆశీర్వాదకరంగా 2026లో మన దరిద్రం అంతా కొట్టివేసి దేవుడు ఆశీర్వాదకరంగా మనం ఫలింపజేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఖచ్చితంగా 2026లో మన కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. ప్రార్థన చేసుకున్న ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. నిజముగా ప్రభా నాయన, ఈరోజు చెప్పబడిన ప్రకారం నువ్వు పరిశుద్ధుడు గనక మా జీవితాలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధతలో మేము కాపాడుకోవడానికి సహాయం చేయండి. 5 విషయాల్లో మేము ఖచ్చితంగా ఉండడానికి సహాయం చేయమని సంఘంలో నాయన ప్రభా, ఎవరికైతే నాయన ఉద్యోగాలు లేవు వాళ్ళకి మంచి ఉద్యోగాలు తెచ్చండి. ఎవరికైతే వివాహం కాలేదు నాయన మనస్థులకు వాళ్ళకి మంచి వివాహం సమకూర్చండి. ఇంకెవరికైతే గర్భఫలం వాళ్ళ గర్భాలను ముట్టి నాయన ఆశీర్వదించి తండ్రి, వాళ్ళకి మంచి కుమారుతను అనుగ్రహించి తండ్రి. ఎవరైతే అనారోగ్య సమస్యలు ఉంటున్నారో ప్రభు నాయన, గొడవలు ఇరుకులు ఇబ్బందులు ఉంటున్నారు ప్రభు, వాళ్ళందరినీ కూడా కాపాడండి. రోగం ముట్టి స్వస్థపరచమని తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జన్మలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.